హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను పెట్టిన బ్లాక్ కలర్ ఫ్రాక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నన్ను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలని అడిగారు. సో వాళ్ళందరి కోసం నాకైతే 4 ఫ్రాక్స్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పాను కదా, అందులో ఒక ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకోసం. ఫస్ట్ ఏంటంటే బాడీ కోసం 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బాడీ లూజ్ చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో ఇది 4 లేయర్స్ ఉంటుంది. ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండేలా పెట్టుకుని ఫస్ట్ ఏంటంటే బాడీ లెంత్ చెక్ చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చి 14.5 పెట్టాను. 15 కూడా పెట్టుకోవచ్చు, అంటే హైట్ని బట్టి. నెక్స్ట్ షోల్డర్స్ వచ్చి 3, ఫ్రంట్ నెక్ వచ్చి 6 పెట్టాను, అండ్ ఆర్మ్ హోల్ వచ్చి 7. ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఏంటంటే ఆ షోల్డర్స్ దగ్గర నుంచి మనం పెట్టుకున్న డాట్ వరకు స్ట్రైట్ లైన్ గీసుకుని ఎల్ షేప్లో టేప్తో 1 ఇంచ్ మార్క్ చేసుకుని దాన్ని సర్కిల్గా గీసుకుంటే మనకి ఆర్మ్ హోల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ వచ్చి స్టార్ నెక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ ఉంది కాబట్టి, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్. సో దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వేరేగా, బ్యాక్ పార్ట్ వేరేగా. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఆల్రెడీ స్టార్ నెక్ గీసాను కాబట్టి దాన్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చి సేమ్, షోల్డర్ కూడా 3, అండ్ నెక్ వచ్చి 7 పెట్టాను. నెక్ వచ్చి బ్యాక్ నెక్ వచ్చి యూ షేప్. దీన్ని కూడా ఏంటంటే ఎల్ షేప్లో గీసుకొని సర్కిల్ తీసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు లైనింగ్ క్లాత్తో మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ లైనింగ్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో 4 లేయర్స్ కింద వేసుకుని అలా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా బీడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్ అది నేను కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దామని. నెక్స్ట్ హ్యాండ్స్ 2 లేయర్స్ వేసుకున్నాను. ఇది వేసుకుని హ్యాండ్ వచ్చి మనకి బుట్టలా వచ్చి కింద ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి దీనికి హ్యాండ్ షేప్ ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా లెంత్ చూసుకుని కట్ చేసుకోవడం. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్. నేనైతే 10 ఇంచెస్ పెడుతున్నాను. సో నెక్స్ట్ హ్యాండ్ 2 హ్యాండ్స్ కదా, సో సేమ్ అలాగే ఫస్ట్ హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకుని ఇప్పుడు బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చి మనకి లేయర్స్ కావాలి కాబట్టి లేయర్స్ కోసం ఫుల్ లెంత్ వచ్చి 50, దాంట్లోంచి బాడీ లెంత్ 14 మైనస్ చేస్తే 36. 36ని డివైడెడ్ బై 3 చేసుకోవాలి, అంటే 12 వచ్చింది. 12కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని, అంటే ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 13. సో 13 ఇంచెస్కి 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి, అంటే 13, 13, 13. నేను 3 లేయర్స్ సేమ్ లెంత్లో పెడుతున్నాను. మీరు కావాలంటే ఫస్ట్ లెంత్ ఒక 10 పెట్టుకుని, సెకండ్ లెంత్ 12 పెట్టుకుని, థర్డ్ లెంత్ కూడా 14 పెట్టుకుని, ఏంటి ఈక్వల్గా పెడుతున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఏంటంటే 3 లేయర్స్ కింద వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మనం 13 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ మొత్తం 13 ఇంచెస్ కింద కట్ చేసుకోవాలి.
సెకండ్ కూడా సేమ్ 13 ఇంచెస్. అలా 3 లేయర్స్ కాబట్టి 3 పీసెస్ కట్ చేసుకోవాలి. 13, 13, 13. సో 3 లేయర్స్ రెడీ. ఇప్పుడు లైనింగ్ పార్ట్ వచ్చి నేను 2 మీటర్స్ తీసుకున్నాను. మీరు ఆ 2 మీటర్స్ని ఫ్రిల్స్ పెట్టేసుకుని లోపల కుట్టుకోవచ్చు. నేనేంటంటే మనకి పొట్ట దగ్గర ఎత్తుగా కనపడకుండా ఉండడం కోసం దీన్ని 4 లేయర్స్ వేసుకుని మన హిప్ అంతా ఎంత ఉందో మెజర్ చేసుకుంటే 40 వచ్చింది. 40కి ఇంకో 2 ఇంచెస్ యాడ్ చేసుకుని ఖర్చుతో పాటు నేను క్రాస్గా పెట్టుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకి పొట్ట ఎత్తుగా కనిపించకుండా ఉంటుంది. అంటే మనకి కుర్చీలు రావు. ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్కే అంతా ఫ్రిల్స్ వస్తాయి. మళ్ళీ లైనింగ్ కూడా మనకి లోపల కుర్చీలు వస్తే పొట్ట ఎక్కువగా కనబడుతుంది కదా. సో దానికోసం ఏంటంటే ఇలా నేను కట్ చేశాను. సో కటింగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్టిచ్చింగ్. ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుని నెక్స్ట్ హ్యాండ్స్. ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ ఎలా లైనింగ్కి అటాచ్ చేసుకుని దాన్ని తిప్పేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ వచ్చి ఏంటంటే మనకి కింద ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి మన హ్యాండ్ రౌండ్ ఎంతో చెక్ చేసుకుంటే 12 వచ్చింది. సో 12 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోవాలి. 2 లేయర్స్ వేస్తున్నాను కాబట్టి నేను 2 కట్ చేసుకున్నాను. హ్యాండ్కి 1 సైడ్ వచ్చి జిగ్జాగ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఎలాస్టిక్ని అంటే గట్టిగా లాగుతూ స్టిచ్చింగ్ చేస్తే మనకి వెనకాల అనేవి ఫ్రిల్స్ వస్తాయి. సేమ్ అలాగే ఒక 1/2 ఇంచ్ వదిలేసి నెక్స్ట్ ఎలాస్టిక్ని కూడా యాడ్ చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్. చూడండి ఎంత బాగా వచ్చాయి ఫ్రిల్స్. దీన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకున్నాం కాబట్టి దానికి కూడా హ్యాండ్స్ అటాచ్ చేసేయాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని అటాచ్ చేసేయడమే. సో ఇప్పుడు ఇక్కడ బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మనము మెజర్మెంట్స్ చెక్ చేసుకుని టోటల్ హిప్ మెజర్మెంట్ ఎంత ఉంది? 34 ఉంది. 34లో హాఫ్ 34ని 4 డివైడ్ చేసుకోవాలి. సో 8.5 వచ్చింది. ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ వచ్చి తక్కువ వస్తాయి ఫ్రిల్స్, సెకండ్ లేయర్ ఎక్కువ, మళ్ళీ థర్డ్ లేయర్ ఇది సెకండ్ లేయర్ కన్నా ఎక్కువ అలా వస్తుంది. కాబట్టి ఫస్ట్ లేయర్ ఏంటంటే టోటల్ 34 ఉంది కదా, అంటే 17.5 వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే 17.5కి ఇంకొక 10 యాడ్ చేసుకుంటే 27, అంటే 10 ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఫ్రిల్స్కి మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో అలా మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనము బాడీ పార్ట్ ఉందో దానికి ఈ ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకుని వచ్చేయడమే.
ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మనము లైనింగ్ అటాచ్ చేయాలి. సో లైనింగ్కి పైన మనకి కుచ్చులు రాకుండా మనం కట్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సరిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే హ్యాండ్ అండ్ బాడీ పార్ట్ ఉందో దాన్ని చివరికి కుట్టు వేసేసుకొని ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ని మార్క్ చేసుకోవాలి. మనము హ్యాండ్ అండ్ ఆర్మ్ హోల్, చెస్ట్, హిప్ మార్క్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఏదైతే ఫస్ట్ లేయర్ మనం ఫ్రిల్స్ పెట్టామో దాన్ని కూడా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. అలా 2 సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ లేయర్ ఫ్రిల్స్ ఉన్నాయో దాని కింద మనము సెకండ్ లేయర్ ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ మొత్తం సర్కిల్లా అటాచ్ చేయాలి. ఈ ఫ్రిల్స్ అనేవి మనకి లోపల సైడ్ ఉంటాయి. కావాలంటే మనము బయట సైడ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంటే కాకపోతే 2 సైడ్స్ జిగ్జాగ్ చేసుకుంటేనే లుక్ బాగుంటుంది. ఈ మోడల్ ఏంటంటే లోపల కాబట్టి సో జిగ్జాగ్ అవసరం లేదు. ఇలా మొత్తం ఫ్రాక్ అంతా సెకండ్ లేయర్ తర్వాత థర్డ్ లేయర్ కూడా అటాచ్ చేసుకుంటే నెక్స్ట్ ఒక డోరీకి ఒక మోడల్ టైప్ హ్యాంగింగ్స్ ఇవి ఇలా స్క్వేర్గా కట్ చేసుకుని దాన్ని ఇలా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా మనకి హ్యాంగింగ్ అనేది రెడీ అవుతుంది. వావ్, బాగుంది కదా. థ్యాంక్ యూ.